మేషం, పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. అభీష్టం నెరవేరే అవకాశం లేదు. ధన సంబంధ వ్యవహారాల్లో మనోవ్యధ కలుగుతుంది. మీ విశ్లేషణలకు తగిన గుర్తింపు లభించదు. నిరాశను దూరం చేసి స్థిరచిత్తంతో కృషి చేయండి. వృషభం, వ్యవహారాల్లో జాగ్రత్త. భూ లావాదేవీల్లో తొందరపాటు నిర్ణయం వల్ల ఇబ్బంది పడతారు. వాహన సంబంధ సమస్య వస్తుంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు బెడిసికొడతాయి. వృధా ఖర్చులు తగ్గించండి. మిథునం, పనులు సజావుగా సాగుతాయి. ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో విశేష లాభం ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది. కర్కాటకం, జీవిత భాగస్వామితో అకారణ విరోధానికి ఆస్కారం ఉంది. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టండి. హామీని నెరవేర్చే ప్రయత్నం చేయండి. కంటికి సంబంధించిన సమస్యను నిర్లక్ష్యం చేయకండి. ఖర్చు తగ్గించండి. సింహం, ఆకాంక్ష నెరవేరుతుంది. ప్రతి పనిలోనూ మెరుగైన ఫలితాలను పొందుతారు. సామాజిక అంశాలపై అవగాహనను పెంచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. వాహన యోగం ఉంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కన్య, వ్యవహారాలు ఆశించిన స్థాయిలో సాగవు. ఒంటరితనాన్ని కోరుకుంటారు. ప్రయాణాలు లాభించవు. వేళకు భోజనం ఉండదు. అపాత్రదానం మంచిది కాదు. న్యాయ సంబంధ సమస్య వస్తుంది. మనశ్శాంతి ఉండదు. తుల, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కీలక వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. రుణ విముక్తి యత్నాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. వృశ్చికం, ఇష్టకార్యం నెరవేరుతుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇతరులతో విరోధం ఏర్పడినా మిత్రుల అండతో మీకే విజయం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. గౌరవం పెరుగుతుంది. ధనుస్సు, పనులు నత్తనడకన సాగుతాయి. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యే సూచన ఉంది. సంతానం తీరుతో కోపం వస్తుంది. గౌరవం సన్నగిల్లే సూచన ఉంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మకరం, చేపట్టిన ప్రతి కార్యం సఫలమవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొత్తవారితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ ఆనందాన్ని పొందుతారు. కుంభం, సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. పెద్దల అండదండలతో బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక లబ్ధిని పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రాజీ మార్గంలో సమస్యలను పరిష్కరించుకుంటారు. మీనం, అనుకున్న స్థాయిలో పని జరగదు. ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకాన్ని విడిచిపెట్టాలి. చెడు ఆలోచనలను వదిలిపెట్టాలి. వాత సంబంధ సమస్య వస్తుంది. వృధా ఖర్చు తగ్గించాలి. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. శుభమస్తు.